హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. వెల్కమ్ టు మై జోన్. అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉదయం లేవగానే ఫ్రెష్ అయిపోయి మొక్కల దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత కిచెన్లోకి వచ్చాను. ఎందుకంటే కటింగ్ చేసేది లేదు. నిన్న ఈవినింగే నేను కూరకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కట్ చేసే పని లేదు. ఇది బీరకాయ కూర. ఈ కూర 1 బై 1 వేగాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నీ కలిపి వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అది కొంచెం కలుపుకుంటూ ఉంటే ఈ పళ్ళెం పెట్టేసి నేను వాటర్ పోసేస్తున్నాను. ఎందుకంటే నీరు చుక్క దిగి అడుగు మాడకుండా కూర ఉడుకుతుందని చెప్పేసి. నిజంగా అండి, బీరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చి పైన నుంచి పడుతున్న ఒక్కొక్క బొట్టు రాలి అసలు అడుగు మాడలేదు, చక్కగా మగ్గేసింది అనమాట. ఈ స్టేజ్లో నేను కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను, ఇంకొంచెం మగ్గుతుందని. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ పుదీనా కట్ చేసి తీసుకొచ్చి కూరలో వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తే ఆ పట్టును మగ్గిపోయి పుదీనా స్మెల్ మొత్తం కూరకు పట్టేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి టీ టైం అనమాట. టీ పెట్టేసేసి టీ తాగి రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ ఉంటాం మా వారికి ఆఫీస్ టైం అయ్యేంత వరకు. ఆ టీ తాగిన తర్వాత నేను క్యారేజ్ పెట్టేస్తాను. మా నైబరు ఒకసారి మా ఇంటికి వచ్చి ఏదో అవసరం మీద అడిగింది అనమాట. ఏంటంటే, అక్క ఎప్పుడు చూసినా ఫ్రీగానే ఉంటావు, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు పని చేస్తావు, ఎలా చేస్తావు అని చెప్పి అడిగింది. అందుకు దానికి తనకి సమాధానం చెప్పాను. అది ఈ వీడియోలో కూడా అలా తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను రోజు చేసుకునే పనులు 1 బై 1 ఏ పని తర్వాత ఏ పని చేసుకుంటే త్వరగా పని అయిపోద్ది అనేది చూపించాను ఈ వ్లాగ్లో. మార్నింగ్ టైం ప్రతి ఇంట్లో ఉదయాన్నే లేచి వంటలు చేసి క్యారేజీలు కట్టి స్కూల్స్కి ఆఫీసులకి పంపించాల్సిన వాళ్ళందరినీ పంపించిన తర్వాత కానీ చాలామంది వైఫ్లు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణము. అండ్ పొల్యూషన్ కానీ సౌండ్లు కానీ ఏమీ లేకుండా పక్షులు కిలకిలా రావాళ్ళతోటి ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంని మాత్రము ఏ హౌస్ వైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు. ఎక్కడో ఉంటారు ఏమీ పని లేనప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు, కానీ మిడిల్ క్లాస్లో మాత్రము ఏ వైఫ్లు కూడా ఆ టైంని మాత్రము ఎంజాయ్ చేయలేరు. ఇప్పటికీ చాలా చోట్ల చాలామంది హౌస్ వైఫ్లు మధ్యాహ్నం 12-1 గంట టైంలో కూడా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారంటే నమ్మరు. నేను చూశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఎంతో కొంత ఒక 10 మినిట్స్ అన్న మార్నింగ్ టైము మన హెల్త్ కోసం మనము స్పెండ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్లో రాబోయే ఏజ్లో, అంటే సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మన బాడీని మనం డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందని నా ఒపీనియన్. నేను కూడా ఒక 2 ఇయర్స్ ముందు వరకు ఏమీ నా హెల్త్ గురించి నేను అసలు పట్టించుకోకపోయేదాన్ని. ఈ మధ్య కాలంలో అయితే నా హెల్త్ కోసం నేను కూడా ఒక 15 మినిట్స్ అయితే నేను స్పెండ్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే పనిలోకి దూరిపోను. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా డీటాక్స్ డ్రింక్ తాగి కొంచెం మొక్కల దగ్గర స్పెండ్ చేసి కొంచెం రిలాక్స్డ్గా మైండ్ ఉన్న తర్వాతే కిచెన్లోకి వచ్చి పని చేయటం స్టార్ట్ చేస్తాను. ఇంకా మా సార్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ముందు నిన్న కడిగిన గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. మిగిలిన వాటిని లెఫ్ట్ ఓవర్స్ తీసి వేరే గిన్నెల్లోకి చేంజ్ చేసి అవి కూడా కడగటానికి బయట గిన్నెలకు వేసేస్తానమాట. పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా, నిద్రపోతారా, తింటారా, టీవీ చూస్తారా, సినిమాలు చూస్తారా అని చాలామంది నన్ను అనుకోవచ్చు. కానీ 2-3 అడిగారు కూడా. అంతెందుకు మా సారే అడిగారు, అమ్మ నేను డ్యూటీకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏం చేస్తున్నావు, ఒక్కదానే ఉంటావు కదా, ఏం పని ఉంటుంది, మనకి ఎక్కువ పని ఉండదు కదా అని నేను చెప్పి. అది ఒకప్పుడు, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అంత సినిమా లేదు అసలు. పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు పని అయిపోయి ఖాళీగా ఉంటుందా అని నేను టైంని దొరకబుచ్చుకుంటానమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇట్లా వీడియోలు రెడీ చేసుకోవడంలోనే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు.
అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఆ పాట ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ గురించి నేను జీరో నాలెడ్జ్లో ఉన్నప్పుడు నేను అనుకున్నదొకటి, ఇప్పుడు అవుతుందొకటి. వీడియోలు తీసుకొని ప్రతిదీ జ్ఞాపకంగా ఉంచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగా నేను ప్రతిదీ వీడియోలు తీసుకునేదాన్ని. కానీ ఆ వీడియోలు పెట్టి యూట్యూబ్లో ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు, మన ప్యాషన్ నెరవేర్చుకోవచ్చు అని తెలిసిన తర్వాత ఏముందబ్బా ఈజీయే కదా అని చెప్పేసి దిగాను. దిగిన తర్వాత ఫస్ట్ వీడియో ఎడిట్ చేసి పెట్టాలి అన్న తెలిసినప్పుడు షాక్ అయ్యాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే ఎడిటింగ్ నేర్చుకునేటప్పుడు స్కూల్లో చిన్నప్పుడు నేర్చుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. నిండా మునిగితే చలి ఉండదు అన్నట్టు సగం దిగిన తర్వాత ఇంకా కష్టం అనుకుంటే ఎలాగూ సరే అని కంటిన్యూ అయిపోయాను. ఇప్పుడైతే నాకు ఇది ఒక ఎమోషన్ అండ్ ఇంట్రెస్ట్. నాకు తెలిసి యూట్యూబ్లో ఉన్న జెన్యూన్ యూట్యూబర్స్ ఎవ్వరు కూడా 8,000 వాచ్ అవర్స్ వచ్చినాయి అని చెప్పి ఫీల్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్లోనే జెన్యూనిటీ ఉంది కాబట్టి. మాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ ఇవ్వడానికి యూట్యూబ్లో టెక్ పిల్లర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్టు పైన దేవుడి దయ, ఇక్కడ మన కష్టం చూస్తున్న మీ అందరి ఆదరణ మమ్మల్ని ఎప్పటికైనా మంచి యూట్యూబర్స్గా నిలబెడుతుందని, యూట్యూబ్ నుంచి మేము ఒక ఫ్యామిలీని సంపాదించుకోగలమన్న నమ్మకం అయితే నాకుంది. 8,000 వాచ్ అవర్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనము యూట్యూబ్లోకి రావడానికి భయపడాల్సిన అవసరం లేదని నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోవడానికి మంచి ఏకైక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నేను చేస్తున్న పనులన్నీ చూస్తూ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను చేసుకున్న పనుల విధానం ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది ఇంకొకసారి నా వీడియోస్ మీకు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దానివల్ల నాకు కూడా కొంత మోటివేషన్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే గంట సింబల్ మీద మీరు ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చలేదంటే వేరే వాళ్ళకైనా షేర్ చేయండి, వాళ్ళకైనా నచ్చుతుంది కదా. ఎందుకంటే నేను అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు, కొంతమందికైనా నచ్చుతాను కదా. సో ఆ రకంగా అయినా మీరు నాకు హెల్ప్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేసే టైం లేకపోతే చిన్న హార్ట్ సింబల్ ఇవ్వండి, తద్వారా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అయినా నేను యూట్యూబ్లో ఇంత దూరం రాగలిగాను అంటే కేవలం మీ సపోర్ట్ అనే చెప్తాను. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే చేసే మాకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇంత దూరం ట్రావెల్ చేశానంటే అది మీ సపోర్టే. ఇంకా ఆకాశంలో అయితే ఎన్ని రంగులు మారుతున్నాయో నాకు ఎందుకో ఈ క్లిప్పింగ్ క్యాప్చర్ చేయాలనిపించి వీడియో తీశానమాట. చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇక ఈ గిన్నెలన్నీ బయట వేసేసాను కదా, ఆంటీ కూడా వచ్చేసి నీట్గా కడిగేసి బుట్టకేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. పనులన్నీ చేసుకోవడానికి నాకు కనీసం ఒక 2 గంటలు మాత్రమే పడుతుంది. ఆ 2 గంటల్లో నేను చేసిన పనులన్నీ మీకు 10 నిమిషాల్లో చూపించడానికి ప్రయత్నం చేశాను. ఇదండి మా వీడియో. నా రొటీన్ పనులైతే నేను ఈ విధంగా కరెక్ట్గా చేసుకుంటాను ప్రాపర్గా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.